నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలామంది హస్తప్రయోగం చేసుకుంటుంటారు, ముఖ్యంగా మగవారు. సో ఈ సమయంలో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అసలు ఇది మంచిదో చెడో అనేది విషయం పక్కన పెడితే వాటి వల్ల కూడా ఏమన్నా దుష్ఫలితాలు లాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఎక్కడ చేస్తే బెస్ట్, లేదు ఎక్కడ పడితే అక్కడ చేస్తే అనర్థాలు కలుగుతాయి అంటారా? అసలు దీంట్లో ఒక కరెక్ట్గా ప్రాసెస్ ఏంటంటారు అసలు? ఈ వీడియో గురించి ఏంటంటే, హస్తప్రయోగము చేయడం అది మామూలుగా అది బాయ్స్ చేస్తూ ఉంటారు, అది క్వైట్ కామన్. ఇందులో ఎక్కడ పడితే అక్కడ చేయడం. ఎందుకంటే మనం కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటాము, పొదల్లో అవును. ఎక్కడంటే అక్కడ బయట వీర్య స్ఖలనం అనేది చేస్తూనే ఉంటారు బాయ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు శుక్ర ఎనర్జీ తగ్గిపోతుంది. శుక్ర ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి హస్తప్రయోగము లేదా మాస్టర్బేషన్ చేసినప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏంటి? వీర్య కణాలు బయటికి రావడం. వీర్యం అనేది ఏంటి? శుక్రగ్రహాన్ని ఇండికేట్ చేస్తుంది. అందుకే దాని శుక్ర కణాలు అంటారు. శుక్ర కణాలు. శుక్రుడు ఎవరు? రాక్షస గురువు. అది తెలుసు, అందరికీ తెలుసు. మీరు గురువు అనేది మనము శుక్రునికి కూడా ఆ పదవి ఉంది కాబట్టి ఆయన్ను ఇష్టానుసారం మీరు ఎక్కడ పడితే అక్కడ వదిలారనుకోండి, చాలా భయంకరమైన ఫలితాల్ని చూస్తారు. ఆయన సాక్షాత్తు శివుడి నుంచి ఉద్భవించిన వాడు శుక్రుడు. శుక్రుడు ఆయన వీర్యం నుంచి ఇది అయినవాడు. అంతటి ఎనర్జెటిక్ గురువుని మీరు చెట్ల పొదల్లోనూ, తొప్పల్లోనూ, బాత్రూముల్లోనూ ఇట్లా చేయడం అనేది ఒక భయంకరమైన నెగిటివిటీని ఇస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలు శుక్రవారం రోజు హస్తప్రయోగం చేయకపోవడం చాలా మంచిది. శుక్రవారం రోజు హస్తప్రయోగం చేశారంటే మీకు రాబో రోజుల్లో శుక్రదోషం కొట్టుకుంటుంది. శుక్రదోషం కొట్టుకున్నదంటే ధనం నిలబడదు, రిలేషన్స్ నిలబడదు, మీ లవర్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మీరు ఎక్కడ మనసు ఉండదు, మీ రిలేషన్స్ అన్నీ తెగిపోతాయి, అసలు మీరు కకావికలం అయిపోతారు. చూసారా? మరి ఇంత చిన్న హస్తప్రయోగం మీరు పొందే 1-2 నిమిషాలు, 1-5 సెకండ్ల సుఖం కోసము మీ జీవితాన్నే బదనాం చేసుకుంటారు. సో కాబట్టి వీటి పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. కొంతమంది ఎక్కడంటే బయట ఎస్పెషల్లీ వీర్యకణాలు భూమి మీద పడేస్తాయి. అవునవును, పడిపోతాయి. అది ఇంకా భయంకరమైన దోషం. పూర్వకాలం మీరు పురాణాల్లో చూసింటారు, ఆ వీర్యకణం అది ఫిష్ మింగింది, చిలక మింగింది, పిట్ట మింగింది, దాంట్లో నుంచి ఒక మంచి పురుషుడు వచ్చాడు, ఇట్లాంటివి వినింటారు. అది సత్పురుషులకు, అంతటి పెద్దని మహానుభావులకి చెల్లుతుంది. మీరు ఎవరు అట్లా వీర్యాన్ని అంతా భూమి మీద పడేసి, కొంతమంది ఇంకా బాత్రూముల్లో జలంలో వదులుతారు కొంతమంది, అంటే వాటర్. అది ఇంకా పెద్ద దోషం, వరుణ దోషం కొట్టుకుంటుంది. వరుణ దోషం అసలు నగ్నంగానే స్నానం చేయకూడదు. అవునవును. అట్లాంటిది మీరు ఇంకా జలంలో కూడా మీ యొక్క వీర్యాన్ని వదిలారనుకోండి, బాత్రూముల్లో, నీళ్ళల్లో, ఇట్లా అది వరుణ దోషం కొట్టుకుంటుంది. వరుణ దోషం కొట్టుకున్నప్పుడు మీరు జల ప్రభావిత రోగగ్రస్తులు అయిపోతారు. అంటే జలగండము, లేదంటే మీ బాడీలో నీరు చేరింది అంటుంటారు, మీకు అక్కడ నీరు చేరిందండి, బుడ్డలు అంటాయి, ఏదో పేర్లతో కొన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఓవర్గా ఆ రియాక్ట్ అయిపోయి బాడీ వాటర్ ఎక్కువైపోయి కూడా చనిపోతుంటారు. అందుకనే హస్తప్రయోగాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. కానీ చాలా మంది అంటారు ఇది ఆరోగ్యానికి మంచిది, అలాంటివి ఏం లేవు అంటారు. అది అబద్ధమా నిజమంటారా? ఆరోగ్యానికి మంచిదేనండి, దాని నుంచి ఏం డౌటే లేదు. అసలు వారానికి 2 సార్లు హస్తప్రయోగం, లేదంటే కలవకపోవడం వల్ల కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని చెప్తూనే ఉన్నారు కదా. అవునవును. కాబట్టి మంచిదే. కానీ మీరు చేయాల్సిన ప్లేస్లో చేయాలి. ఎక్కడ చేయాలి? బెడ్రూమ్లో చేయాలి. ఎందుకు? బెడ్రూమ్ రాహు, మనం పడుకునే ఆ బెడ్ రాహువే, కాబట్టి అక్కడ మీరు చేయాలి. మరి బాత్రూమ్ కూడా రాహువే కదా అడగచ్చు. బాత్రూమ్ రాహువైనా బాత్రూంలో జలం ఉంది. అది జలం ఉంది. జలం ఉంది.
నగ్నంగా ఉండే అద్దమే చూసుకోకూడదని శాస్త్రం చెబుతుంది. అసలు ఇంకోటి తెలుసా అండి, నీటిలో మన నీడ కూడా చూసుకోకూడదంట. నీటిలో మన నీడనే మామూలు ఎక్కడైనా వెళ్తాం ఇట్లా బావిలోని, ఇప్పుడు అంటే బావులు సరిగ్గా లేవులేండి, ఎక్కడైనా నీటిలో కానీ మనం నీడ చూసుకోకూడదంట. నీటిలో నీడ చూసుకుంటే తొందరలోనే మరణం సంభవిస్తుంది అని కూడా ఉంది శాస్త్రం. అదొక పెద్ద కీడు. వాటర్లో నీడ ఎప్పుడు చూసుకోకూడదు. అంటే మన ఫేస్ వాటర్ లో చూసుకోకూడదు. అసలు మన నీడనే, మన షాడోనే వాటర్లో చూసుకోకూడదు. ఇంత పక్కాగా మనకు శాస్త్రం అనేది ఉంటుంది. కాబట్టి మీకు అంత హస్తప్రయోగం చేయాలనిపిస్తే బెడ్ మీద ఎక్కి ఏదో చేసేసుకోండి అంతే. కానీ శుక్రవారం నాడు చేస్తే ఇంపాక్ట్ మాత్రం భయంకరంగా ఉంటుంది. శుక్రవారం రోజు చేసే మటుకు మీకు చాలా భయంకరమైన ఫలితాలు, నెగిటివిటీ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం సంగతి దేవుడు ఎరుగు. ఫస్ట్ మీకు డబ్బు నిలబడుతుంది, మీ రిలేషన్స్ పోతాయి, సర్వం భ్రష్టు పట్టిపోతారు. ఓకే సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.